నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుని మనకి ఇవ్వబోతుంది. అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరిళ్లలోనూ కలగాలి. నేను నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని, ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటది? 2021 4 ఇయర్స్. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు అర్థం వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీగా అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతుందమ్మో, అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి, తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఏ టు జెడ్. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొల్పితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్. సంతోషం కదా. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే వృచ్చిక మాసం, ఇది తులా మాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతూనే 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మ్యాసాలుగా తీసుకుందాం, ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది, మనం దాన్ని ఏమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్నా మిత్ర అనే, అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశ ఆదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా, అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోవాలి. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. తప్పకుండా చక్కగా సమన్వయపరిచారు, చక్కగా దాన్ని అనుసంధానం చేశారని అన్వయించుకోవాలి. ఏది తప్పు ఉండదు, ప్రతిదాన్ని మార్చుకుందాం. రైట్ సార్, మరి మొదలు పెడదామా? మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ డిసెంబర్ మాసం? అంటే ఏ రకం అడుగుతున్నారు? సూర్యమానం ప్రకారం ఆబ్వియస్, అంటే సూర్యోపాసనలో ఉండి యా కరెక్ట్, మీరు చెప్పింది 100%. ఇప్పుడు ఇక్కడ మనం రవిని తీసేసి రవిని ఇక్కడ పెడితే అర్థం వస్తుంది. ఓకే, ధనుసు రాశిలోకి పెట్టేద్దామా? ఇక్కడ రవి ఇప్పుడు వీళ్ళు లగ్నం అవుతారు, మకర రాశి లగ్నం, మకర రాశి రెండిట్లకి. అంటే ఇక్కడ ఏమవుతుంది? స్థానం 12వ స్థానం అవుతుంది. ఇక్కడ మనం దీన్ని 12గా పరిగణించుకున్నప్పుడు 12 అనగానే వ్యయం. ఈయన ఎవరు? తండ్రి కారకుడు, అలాగే పేరు, అలాగే ఆరోగ్యం, ఇవన్నీ. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ వ్యయస్థానంలో ఉన్నాయి. తగ్గే అవకాశం ఉంది. అంటే మకర రాశి వాళ్ళకి రవి సంచారం ఇక్కడ ఉండడం వల్ల, అంటే ఇప్పుడు ఈ సమయంలో ఎవరన్నా బేబీ ఇన్కార్నేషన్ తీసుకుందాం అనుకుందాం, 12వ ఇంట్లో రవి ఉన్నాడు, ఏమవుతుంది? తండ్రికి దూరంగా ఉండడం కానీ, తండ్రికి సంబంధించిన సమస్యలు రావడం కానీ, తండ్రి శక్తి తగ్గడం కానీ జరుగుతూ ఉంటాయి. రవి బలంగా ఉంటే బాగుంటే ఏమవుతుందంటే, ఆ స్థానం ఇది బలమైన స్థానం, రవి బలంగా ఉన్నాడు, తండ్రికి పెచ్చింగు అంతే. ఆ బిడ్డ తండ్రికి ఎక్కువ తన పనులు పక్కన పెట్టి తండ్రి పనులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. అంటే బలహీనంగా ఉంటే ఒక రకంగా ప్రవర్తన, బలంగా ఉంటే ఒక రకమైనటువంటి బలం ఏర్పడుతుంది. అలాగే 12వ ఇంట్లో రవి మకర రాశి వాళ్ళు తండ్రి యొక్క వ్యాపారాలని తమ మీద వేసుకోవటం, ఆ తండ్రికి బాధ్యతలు తగ్గించి వాటిని నిర్వర్తించడం. అంటే ఇప్పుడు తండ్రి, ఇప్పుడు నేనే అనుకుందాం ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను,
నా బిడ్డ ఏం చేస్తుంది ఇక్కడ మకర రాశి మకర లగ్నంగా తీసుకుంటే ఈ ఆధ్యాత్మిక సంస్థ స్పిరిచువల్ సొసైటీ బాధ్యతలు తీసుకోవడం ఆ బిడ్డ తీసుకుని ఆ ధర్మ మార్గంలో సహజంగా మకరం అనగానే మనం ఏం చేస్తాం, ఇవి చీకటి డార్క్నెస్, వెస్టర్న్ కల్చర్ వీటి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ తండ్రి యొక్క ప్రభావం నీ మీద అధికంగా ఉండడం ద్వారా నీ కోరికల్ని పక్కన పెట్టి ఈ ధర్మ మార్గంలో సొసైటీని నడిపించే స్థితిగా, అంటే నువ్వు చదువుకునే వయసులో ఉన్నావు కానీ ఇప్పుడు నీ మీద బాధ్యత పడిపోతుంది, నీ ఫ్యాక్టరీని నీ తండ్రి ఫ్యాక్టరీని నువ్వు నడిపించాలి, ఆ స్థితికి నిన్ను తీసుకెళ్ళిపోతుంది. మకర రాశి మకర లగ్నం 12 ఇంట్లో వ్యయం. అదే బాగాలేదు, ఒరిజినల్ గా తండ్రి మంచి పేరు ప్రఖ్యాతుల్లో ఉన్నాడు, మంచి సంస్థ నడిపిస్తున్నాడు, అది నువ్వు నడిపిస్తున్నావు, నన్ను నువ్వు పాడు చేసేస్తావు. పండిత పుత్ర పరమసుంట ఇలా అన్వయించుకోవాలి. అంటే ఇతను మనస్కారకుడు, ధనకారకుడు, తండ్రి కారకుడు, వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది వ్యయం అయ్యేదాన్ని మనం ఈ రకంగా అన్వయించుకోవాలి. వ్యయము అది ఏ రకంగా అంటే అది బుద్ధి కావచ్చు, ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు. ఆరోగ్య విషయంలో కూడా రవి ఆరోగ్యకారకుడు కదా. ఒకవేళ తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు, దూరం చేయొచ్చు, అమంగళం ప్రతిగతమవుగా, ఎవరికి అలా జరగకూడదు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే సూర్య ఆరాధన. నేను ఆ సిచ్యువేషన్ అనుభవించాను. నాకు అప్పుడు కుజమహర్దశలో రవి అంతర్దశ అనుకుంటాను. మా నాన్నగారు సడన్ గా బాత్రూమ్ లో ఇబ్బంది పడితే ఆయన కొంచెం చాలా మొండిగా బయటికి రావడం జరిగింది. నేను అదే సమయానికి అక్కడ ఉండడం జరిగింది. అదే సమయానికి నేను మహాసౌరయాగం చేయడం వల్ల నా జాతకంలో ఉన్న ఆ దోషం మహాసౌరయాగంతో నా తండ్రి ఇంటికి వచ్చేసి, లేకపోతే డాక్టర్లు చెప్పింది 50-50 ఛాన్సెస్, ఇవన్నీ ఫేస్ చేశాను. కానీ ఈ రోజు వరకు టచ్ వుడ్ అంటే నేను రవి ఆరాధనలో ఉన్నాను, నా జాతకంలో రవి బలహీనంగా ఉన్నారు, నేను నా తండ్రిని కాపాడుకోగలిగాను సూర్య ఆరాధనకు వెళ్ళడం వల్ల. అంటే ఇక్కడ మనం ఏ రాశి లగ్నము తీసుకున్నా సూర్య ఆరాధన నవగ్రహాలకి ఆయన అధిపతి, ఆయన మన కంట్రోల్లో ఉంచుకోవాలి. అందుకని సూర్య ఆరాధన బాగా చెయ్యండి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనం మకర రాశి మకర లగ్నం వాళ్ళు రవి సంచారం ఇక్కడ ఉంది కాబట్టి సూర్య ఆరాధన విపరీతంగా చెయ్యండి, ఎక్కువగా చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆయన గుండె సంబంధం, అలాగే బెడ్ కంఫర్ట్స్, 12th కదా బెడ్ కంఫర్ట్స్, ఇట్లన్నిటిని ప్రమాణంగా తీసుకోండి. సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంది, వాటిని మెరుగుపరచుకోండి. రైట్ సార్. అయితే ఇక మిగతా గోచారం చూసుకుంటే, మిగతా గ్రహ సంచారం చూసుకుంటే, 2వ ఇంట్లో శని కానీ 3వ ఇంట్లో రాహు కానీ ఇవన్నీ ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అని అనుకోవచ్చు? అంటే ఇక్కడ ఎప్పుడైతే నువ్వు రవిని కంట్రోల్, రవి కంట్రోల్లోకి మిగతావన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్. కాబట్టి నువ్వు సూర్య ఆరాధన చేయడం ద్వారా ఇవన్నీ కూడా బ్యాలెన్స్. ఇప్పుడు ఆయన స్వక్షేత్రంలోనే ఉన్నాడు, ద్వితీయంలో వాక్కు స్థానంలో డెఫినెట్ గా నువ్వు చేసేది రూల్ వాక్కు, వాక్కాధిపతి, ధనాధిపతి, కుటుంబాధిపతి అక్కడే కుటుంబంలోనే ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు, దానికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ సంచారం నువ్వు చేసుకునే కర్మకారకుడు కదా శని, నువ్వు చేసే కర్మ సత్కర్మ అయి ఉంటే నీకు అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. అంతే సింపుల్. అంటే మనల్ని ఎలా మనం మార్చుకోవాలని చెప్పడం కోసమే తప్ప ఇవి మనల్ని పాలించి మమ్మల్ని రూల్ చేస్తే, గ్రహాలు నాశనం చేస్తే తప్పదు. నీ ప్రవర్తన నీకు ఇలా ఈ స్థితి ఉంది అంటే నీ బాడీలో ఆ క్వాలిటీస్ తక్కువ ఉంటాయి, దాన్ని నువ్వు మెరుగుపరుచుకోవద్దు. ఇప్పుడు ఇది తెలుసమ్మా నాకు, లాభం ఏంటి అటు ఏమి చేసుకోవడానికి పరిహారం లేదు, ఇలా ఉంది సర్క్యులేటరీ సిస్టమ్ డ్యామేజ్ అవుద్ది, హార్ట్ అటాక్ వస్తుందని తెలిసింది, లాభం ఏంటి అంటే నాకు ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందని పోదామని చూడాలా? దాన్ని మార్చుకోవడానికి ఇది తెలిసేలా చేసింది రవి ఆరాధన చేస్తే హృద్రోగాన్ని తగ్గించే శక్తి రవికి ఉంది. అలాగే మనం తీసుకునే వాటిల్లో అరటికాయ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వేలు గురించి మాట్లాడుతున్నాం, వెజిటబుల్ థెరపీలో భాగంగా వెళ్ళు విపరీతంగా మీరు అరటికాయ, పచ్చి అరటికాయను వాడడం వల్ల, అరటి దోట వాడడం వల్ల, అరటి పువ్వు కర్రీ తినడం వల్ల, సాత్వికంగా ఉండడం వల్ల, కొబ్బరిని విరివిగా వాడడం వల్ల పెయిన్స్ తగ్గుతాయి. సర్క్యులేటరీ డిజార్డర్ ఏదైతే ఉందో, హార్ట్ బ్లాకేజ్, ఇవన్నీ క్లియర్ అవుతాయి. అవన్నీ చెప్పడం కోసం ఇవన్నీ తెలుసుకునేది. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఇక ఆరాధన విషయం కూడా చెప్పండి. వీళ్ళు ఈ నెలలు ఏ ఆరాధన, ఏ నామంతో ఖచ్చితంగా స్వామివారిని? ఇక్కడ స్తుతి స్తోత్రము మిత్ర రవి రవయే నమః, ఈ మంత్రాన్ని విరివిగా అంటే ఓం హ్రాం హ్రీం హురూం హ్రైం హ్రోం హ్రహ రవయే నమః, ఈ ఆ నామాన్ని చేయడం ద్వారా మనకి తండ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. సూర్యస్మృతి.